దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన క్రీస్తు మహాసభలకు ఇచ్చేసినటువంటి దైవజనులకు, అలాగే మా సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 2 దినాలు మొదటి సభలోను, రెండవ సభలోను, అలాగే ఈ యొక్క 3వ సభలో కూడా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి అనేక మంది ప్రజలను తోడుకొని వచ్చి ఆరోగ్యకరమైనటువంటి బోధలు వినటానికి దేవుడిచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లేఖన క్రీస్తు మహాసభలను ఏర్పాటు చేయటానికి ముందు సేవకులు ఈ డేట్ను ఫిక్స్ చేయటానికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో 1, 2, 3 తారీఖుల్లో ఈ సభలను ఏర్పాటు చేయాలని డిక్లేర్ చేశారు సంఘంలో. అప్పటి నుండి సంఘంలో ఉన్నటువంటి కొందరు విశ్వాసులతో కలిసి మరి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అయితే పాస్టర్ గారు ఒక విషయాన్ని తెలియచేశారు. దేవదూతల పరిచర్య ఈ లేఖన క్రీస్తు మహాసభలలో ప్రతి ఒక్కరితో ఉంటది అని తెలియజేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూతల పరిచర్య అంటే మనకు తెలిసినటువంటి వాక్యాలు చాలా ఉన్నాయి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయంలో నీ మార్గములన్నిటిలో ఆయన నీకు దేవదూతలను సహాయంగా ఇస్తారని చెప్పేసి లేఖనం తెలియజేస్తూ ఉంది. అలాగే నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకునేవాడును నేనే అని తెలియజేసింది. మరి ఈ లేఖనాలు అందరికీ అవసరమైనవే, అందరికీ దేవుడు తోడై ఉన్నారు. అయితే ప్రత్యేకమైనటువంటి దేవదూతల పరిచర్య అంటే ఎలా ఉంటుంది? అది ఎలాంటి పరిచర్య అయి ఉండొచ్చు? అదే ఆ పరిచర్యను, ఆ యొక్క పరిస్థితులను మేము అనుభవించాలి ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నేను అనుభవించాను అని సాక్ష్యం ఇవ్వాలి అని ప్రతి ప్రార్థనలో కూడా నేను ఆ అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేదాన్ని. మా విశ్వాసులతో ప్రతి ఒక్కరు కూడా ఎత్తిపట్టి ఆ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ప్రభువా, సేవకుల నుండి నోట నుండి ఒక విషయాన్ని మాకు తెలియజేశారు. దేవదూతల పరిచర్య ఇస్తానంటే నిజంగా మీరు మాకు తోడై ఉంటేనే కదా దేవదూతల పరిచర్య అంటే. మరి మీరు మాకు తోడై ఉన్నారు. ఇంకా ప్రత్యేకమైనటువంటి పరిచర్య ఏంటి దేవదూతలది? మేమందరం అనుభవించాలి ప్రభు అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఈ మార్చి నెల చివరి దినాన 31వ తారీఖు మరి మాకు కృతజ్ఞత కూడిక ఉంటుంది కొలకలూరులో. అయితే ఆ రోజున పాస్టర్ గారు చాలా పని భారం గ్రౌండ్లోని ఈ యొక్క ప్లేస్లోనే ఉన్నారు, ఈ యొక్క వర్క్ చేపిస్తూ. అయితే మీరే ఆ యొక్క ప్రేయర్ కొనసాగించుకోండి అని మాకు తెలియజేశారు. అయితే మేము ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా రేపటి దినమున మరి మేము నీ పరిచర్యను, దేవదూతల పరిచర్యను మేము అనుభవించాలి. 3 దినాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధంగా మేము ఆ యొక్క పరిస్థితులను మేము అనుభవించాలి ప్రభు, ప్రతి ఒక్కరూ అనుభవించాలి ప్రభు అని మేము ప్రార్థన చేసుకుంటుంటే నాకు నిద్ర పట్టలేదు రాత్రంతా. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తెల్లవారుజాము నాకు ఒక దర్శనం కలిగింది. దేవుడు నాకు ఏ విధంగా చూపించారంటే, ఇలాగే డయాస్ వేయబడి ఉందన్నమాట. ఈ డయాస్ మీద మొత్తం డయాస్ ఆ చివరి నుండి చివరి వరకు మరి జాన్వస్లు అన్న ఉన్నారు కదా, హోసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి జాన్వస్లు అన్న వారి టీం అంతా కూడా అలాగ కూర్చుని మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా నాకు కనిపిస్తూ ఉందన్నమాట. అప్పుడు నేను వారి వైపు చూస్తూ ఉన్నా. అలాగే ఇట్లాగా ఈ పోడియం ముందు చూసారా, ఇలాగ పొడవుగా ఉంది వారి వైపు, ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లోపల నుండి వారి ముఖాలు, వారి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు నేను వారిని గమనిస్తూ ఉన్నాను అనమాట. అయితే దూరం నుండి ఒక నిలువు టంగి ధరించుకుని దట్టి కట్టుకున్నటువంటి ఒక మరి సేవకులు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే ఈ సేవకులు ఎందుకొరకు నిలబడి ఉన్నారా అని ఆయన వైపు తేరు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నారు, బాప్తిసములు ఇవ్వటం కోసం నేను నిలిచి ఉన్నాను అని. దేవానికి స్తోత్రం ప్రభా. బాప్తిసాలు అనేది ఈ యొక్క సేవా పరిచర్యలో ప్రాముఖ్యంగా బోధించేటువంటి విషయం. ఎందుకంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, పరలోకపు వారసత్వ హక్కును పొందుకోవాలని దేవుని లేఖనం తెలియజేస్తుంది. కనుక ఆ యొక్క బోధను
ఖచ్చితంగా మేము ప్రతి ఇంట్లో గృహ కూడికలు పెట్టుకున్నప్పుడు కూడా ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఆయన అలాగ నిలబడి మరి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు వారందరూ స్వరంలో నుండి ఒక పాట వినిపిస్తూ ఉంది. ఆ పాట మరి పరిశుద్ధ గీతంలో ఉన్నటువంటి పాట అభిషేకించము నీ ఆత్మతో అనేటువంటి ఒక పాటని మంచిగా రచించారు పాస్టర్ గారు. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాను, వీరు కూడా పాడుతున్నారే, మేము పాడేటువంటి పాట జాన్వేస్లో ఉన్నవాడు కూడా పాడుతున్నారు, వీరికి కూడా ఈ పాట వచ్చింది అనుకుంటున్నాను. నేనేంటంటే మానవ ఆలోచన చేస్తూ ఉన్నా, కానీ వారందరూ ఆ విధంగా పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు నాకు మెలకువ వచ్చేసింది. చూస్తే నేను నిద్రపోతా లేచి ఉన్నాను అనమాట. అయ్యా, నిజంగా నువ్వు సభలలో సేవకులని ఇలాగా మరి నిలబెట్టుకున్న డయాస్ అంతా నింపుతున్నావా? అయితే దేవదూతల పరిచర్య అంటే ఎలా ఉంటుందయ్యా? నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు ఒక వాక్యాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేశారు. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వాక్యంలో, యాజకులు సైన్యములకు అధిపతియకు యెహోవా దూతలు, వారు ధర్మశాస్త్రపు విధులను తెలియచేస్తారు అని అక్కడ రాయబడిందనమాట. అంటే యాజకులే యెహోవా దూతలు. మొన్నటి దినంలో పాస్టర్ గారు యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని మనకు తెలియచేశారు. అయితే యెహోవా దూత యేసుక్రీస్తే, కానీ యెహోవా దూతలు ఉన్నారు, వారు యాజకులు. ఆ యాజకులు ధర్మశాస్త్రం ఉన్నటువంటి విధులన్నిటినీ ప్రజలకు తెలియచేస్తారు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరూ ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవటానికి యెహోవా దూతలను దేవుడు అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు ఆ యెహోవా దూతలంటే సైన్యములకు అధిపతి యెహోవా దూతలు యాజకులే. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అయితే మొదటి దినాన పాస్టర్ గారు చెప్పారు, చెన్నై ప్రాంతం నుండి మాకు సుపరిచితులుగా ఎప్పటి నుండో ఈ లేఖన క్రీస్తు మహాసభలకు ఇచ్చేస్తున్నటువంటి సుందరరాజు గారు మాత్రం మాకు వస్తూ ఉంటారు. అయితే సుందరరాజు గారు పాస్టర్ గారితో పాటు అనేక మంది యాజకులు ఈ యొక్క డయాస్ అంతా నింపబడ్డారు. అప్పుడు నేను అనుకున్న, తండ్రి నాకు చూపించినటువంటి దర్శనం ఇదే. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా దూతలు ఎవరబ్బా అంటే యాజకులు అని చెప్పారు కదా. యాజకులను ఈ యొక్క డయాస్ నింపారు మీరు. దేవునికి స్తోత్రమయ్యా అని నాకు ఒక సూచన ఇచ్చావయ్యా. నిజముగా దేవదూతల పరిచర్యను ఇక్కడ మీరు ఇస్తున్నారని నేను నమ్మాను అని దేవుని స్తుతించాను. అలాగే దేవుడు ఈ యొక్క సేవా పరిచర్యను ఎందుకు ఈ యొక్క పనిని, ఈ భారాన్ని మరి అప్పగించారు అంటే, దేవుని యొక్క వాక్యం నాకు ఆ రోజున 31వ తారీఖున మరి పాస్టర్ గారు లేరు, దేవా ఏ వాక్యాన్ని మీరు మాకు ఇస్తారయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే, కీర్తన గ్రంథం 67వ అధ్యాయంలో భూమి మీదనున్న ప్రజలందరూ, చదవండి ఆ వాక్యం. భూమి మీదనున్న నీ మార్గము భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి చేత మా మీద ప్రకాశింపజేయును గాక. దేవునికి స్తోత్రం. భూమి మీద ఆయన మార్గాన్ని తెలియజేయటానికి, అన్యజనులందరికీ తన రక్షణ తెలియజేయటానికి ఆయన ఈ యొక్క హోలీ అపోస్తల యొక్క మిషనరీని కరుణించి వారికి పరిచర్యను అప్పగించారు. సేవకులు చెప్తున్నారు కదా, మాకున్నటువంటి ఒకే ఒక దర్శనం ఏంటంటే ఆత్మల రక్షణ. అంటే అన్యజనులందరూ రక్షణ పొందాలి. ఆ విషయాన్ని తెలియచేయటం కోసం దేవాది దేవుడు యాజకులుగా ఏర్పాటు చేసుకుని ఆయన కరుణించి, ఆయన కృప చూపి ఆయన ఆశీర్వదించారు. అలాగే ఆయన ముఖ కాంతి చేత మమ్మలను నిలిపి ప్రకాశింపచేసి అనేక మందికి సువార్త ప్రకటించడానికి సేవకులను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నందుకు దేవాది దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక విషయం, ఆయన మార్గాన్ని తెలియచేయటం కోసమే యాజకులను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అన్యజనులకు రక్షణ తెలియచేయటానికి. అన్యజనులు ఎవరు? అన్యజనులు అంటే మనం అనుకుంటాం
క్రైస్తవులుగా పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు, కానీ క్రీస్తుని ఎవరైతే ధరించుకొని ఉంటారో వారు మాత్రమే క్రైస్తవులు. అంటే అన్యజనులే, దేవుణ్ణి ఎవరైతే ఎరగలేదు, ఎరిగి కూడా రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు అన్యులే. మనకు కుటుంబాల్లో రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు, వారు మనకి అన్యులే. మనకు సహోదరులు ఎవరబ్బంటే మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉదరము నుండి ఎవరైతే పుట్టారో వారంతా కూడా మనకి సహోదరులు సహోదరులు. కనుక ఇంకా మన కుటుంబాల్లో అన్యజనులుగా రక్షణ లేనటువంటి వారిగా ఉన్న మన కుటుంబ సభ్యులేమి, మన యొక్క రక్త సంబంధికులేమి, మన గ్రామస్తులేమి, మన దేశంలో అన్యుల దేశం మన దేశమేమి రక్షణ పొందుట కొరకు ఆయన మార్గాన్ని తెలియచేయటానికి దేవదూతల పరిచర్య ఇచ్చి యాజకులను లేపి యెహోవా దూతలుగా వాడుకున్న దేవాది దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ఈ పరిచర్యని విధముగా దేవుడు ఎత్తిపట్టి ఆయన ముఖకాంతి చేత ప్రకాశింపచేసి ఆయన కరుణించి ఈ విధముగా కాపాడుతూ వాడుకొనుచున్నందుకు దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.